కోట్ల రూపాయలు మా యొక్క ప్రాపర్టీస్ దబాయించుకుంటారండి ఆయన. ఆ 40 కోట్ల ఆస్తి మీదే ఉన్నది. దీనికి కూడా ఒక్కొక్కటి ప్లాన్ లేదు, దీనికి కూడా ప్లాన్ లేదు. చూసి ఈ ఇట్లా ఎక్కడ బతుకుతారు? నేను చెప్పాను కదా సార్, భార్య సార్ ఎప్పుడు చెప్తారు, 20 సంవత్సరాల మంది చచ్చిపోతారు, 80 సంవత్సరాల వాళ్ళని మందులో పెడతారు. చెప్తాను కదా, భూమి మీద ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఏమి చేయలేము. నా డాన్స్ రాదు, ఏదో ఒకటి చేయట్లేదు అంటే అదే ఏం వచ్చారు, 20 సాధన తీసుకున్నారు, అట్లా ఏదేం చేస్తున్నారు అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చూస్తారు. అదే మీకు వస్తే బాగుంటుందా లేదా? నాకేమీ రాదు, కానీ ఒకటే స్టేజ్ మీద వచ్చినప్పుడు ఆటోమేటిక్ స్టేజ్ ఇట్లా కదులుతూ ఉంటాయి. ఎందుకు ప్రతిరోజు చేస్తాం. మీరు అనుకోవచ్చేమో, నిన్న కూడా ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉండొచ్చు, నిన్న కూడా 40 మందితో మీటింగ్ చేసి వచ్చాను. 40 మందితో మీటింగ్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో కూర్చున్నారు. అర్థమైందా? మీరు అనుకోవచ్చు సార్, రుజువుతుందా సార్, ఇతరుగా వచ్చింది కదా ఆగిపోతారు రండి మీరు అనుకోవచ్చు. మీ ఫోటోలు పెట్టే ఫోటోలు నేను ఒక గ్రూప్లో పెడితే ఇక్కడ చాలా మంది ముఖం మీద చేసుకోవాల్సి వస్తుంది, ముఖం మీద వేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? చాలా మంది పేరు మాటలు అబద్ధాల కోరు ఏమి పనిచేయరు. 80% ఎట్లంటే మన బిజినెస్ అవుతుంది. ఒకసారి మాట కోర్స్ చేయాలి, 5 కిలోమీటర్ చేసి పెట్టాలి. సీఎం క్లబ్ ఎవరైనా సార్ నాకు 5 లక్షలు ఏం కావాలి, కోరిక చేద్దాం అనుకుని చెప్పలేదు. ఎవరైనా అందరూ లీడర్స్ అందరూ తీసినా అప్పుడు చెప్తాం సార్ కోర్ చేస్తారు సార్. ఇది కోరు కాదు, ద్రోహం అన్న లెక్క. నేను ఎందుకు ఇంత పెద్ద బాధ మాట్లాడుతున్నట్టే, ఈ బిజినెస్ వచ్చినాక మీరు సక్సెస్ కాకపోతే మీరు ఒకసారి ఆలోచించండి. మీరు టైం వేస్ట్ అవుతుందా లేదా? మీరు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ నలుగురికి హెల్ప్ చేయాలి, ఆలోచన రావాలి. ఇప్పుడు నేను ఈరోజు గస్తీలో ఈరోజు 20 లక్షల రూపాయలు ఒక్కరే సంపాదిస్తున్నట్టు గొప్పేమి కాదు. కానీ 401 మందికి కారు ఇప్పించగలిగినాం. 400 మందికి నాతో పాటు నడిచేవాళ్ళు 400 మంది కారు ఇప్పించగలిగినాం. కాబట్టి మీరు అనుకోవచ్చు రేపు 135 కార్లు రేపు జరగబోతుంది. రేపు కేవలం ఆశపడి 135 కార్లు ఒకసారి ఆలోచించండి సార్. నాకు అర్థమే కాదు, పని చేయండి పెద్ద భావన. ఒకసారి చూడండి, ఒక కాలు నిలబడి, ఒకసారి ఒక కాలు నిలబడి, 2 కాళ్ళు ఆపరేషన్ నిలబడి ఒకసారి. మనకు అన్ని బాగున్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది రైట్ యాటిట్యూడ్, హార్మోన్ ప్రాబ్లం ఉంటుంది. హార్మోన్ ఇప్పుడు యాక్షన్ మీరు ఒకసారి ఆలోచించండి. గుండె ఏమవుతుందండి? మన పేరు లేట్ వస్తుందా లేదా? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి పుట్టాడు, 1980s లో పుట్టాడు, మధ్యలో డ్యాష్, ఆ తర్వాత ఇంకా ఏదో ఒక సంవత్సరం వస్తుందా కదా? ఈ మధ్యలో డ్యాష్ అనేది ఏం చేస్తున్నావు? ఆ డ్యాష్ లో ఏం చేస్తున్నావు? ఆ పురుషోత్తం దాస్ డ్యాష్ లో ఏం చేసినట్టు ఒక 6 ఎకరాల భూమిలో ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించి ఒక నేను ఏమైనా ఫామ్ హౌస్ కట్టించబోతున్నాను. ఆ డ్యాష్ లో నా డ్యాష్ నాకు సరిగా ఉంది, మరి మీ డ్యాష్ సరిగా ఉందా సార్? ఏం సార్ పచ్చి మాట్లాడుతున్నట్టే నేను ఇట్లా మాట్లాడతా నా అంతే. ఎందుకంటే భూమి మీద నేను నాకు డైరెక్ట్ గా వేరే విధంగా మాట్లాడడం నాకు తెలియదు. ఏమైనా పని 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 ఇవన్నీ యాక్షన్. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మీ కుటుంబంలో ఒక్కసారి కరోడ్పతి లేదంటే ఒక కారు తీసుకొని చూడండి, మీ మనవరాలు ఏం ఆలోచిస్తారు? మీ మనవరాలు పెంచు బియ్యంలో లేకపోతే రోజు రాసి ఈ కారు గురించి ఆలోచిస్తారు. సార్ ఇవన్నీ మా వాళ్ళు అడిగేస్తారు అనుకోండి, చాలా జోక్గా నేను అన్నింటిలో చెప్పాను. ఈ అమ్మాయి జోలికి అమ్మాయి జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. అర్థమైందా? తెలీదా? అర్థమవుతుందా?
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో చాలా చాలా సింపుల్ బిజినెస్. మేము ఏం చేస్తాం, రోజు మార్నింగ్ వేసిన 5 సార్లు సప్లై చేస్తాం. 5 సార్లు సప్లై చేస్తాం. నా యొక్క సర్కార్ నా యొక్క బాస్. మీరు ఒకసారి ఆలోచన, ఇక్కడ మీకు దగ్గర కూర్చోబెట్టి బిజినెస్ లో ఎన్ని చెప్పినా మీరు బయటకు వెళ్ళి మీ యొక్క యాక్టివిటీస్ అడిగారు, బిజినెస్ లో ఉండరు, ఉండలేరు. ఏం చేయాలంటే మీకు ఇక్కడ మీటింగ్ కావడానికి మీ అబ్బాయిను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పటికైనా విని బయటకు అప్లై చేయండి. నీ అర్థం కదా, మీరు చూడండి ఎట్లా ఉండాలంటే సార్ బయట బీభత్సంగా నీకు ఉంది, ఎట్లా ఉండాలంటే బురదలో ఉంటుంది కదా,